పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత మైనారిటీ సోదరులను ఒకటే కోరుతున్నా, 5 సంవత్సరాలు కేంద్రంలో బిల్లులన్నీ పాస్ చేశారు. ఈ ఎంపీ ఉన్నాడు ఇక్కడ, ఆ ఎంపీనే మొన్న మాట్లాడుతూ ఎన్ఆర్సీ గాని అన్ని ఆయనే మాట్లాడాడు, అన్ని సమర్థించాడు. ఇప్పుడు దొంగ ఆటలాడుతున్నాడు. ఇక్కడికి వచ్చి నాటకాలు కట్టి పెట్టు. మా మైనారిటీ సోదరులు అర్థం చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మిత్రపక్షాలుగా జనసేన అందరం కూడా వస్తాం, బీజేపీ కూడా వస్తాం. మీకెవ్వరికి అన్యాయం జరగదు, మీ హక్కులు కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే దుల్హాన్ పథకం కింద 163 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 33,000 మంది పేద పిల్లలకి ఆడబిడ్డల్ని పెళ్లి చేయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 6 నెలల నుంచి ఇమాములకి మౌజములకి ఆందోళన ఇవ్వడం లేదు, విదేశ విద్య తీసేశాడు. మొత్తం చూస్తా ఉంటే ఎక్కడికక్కడ మీకు అన్యాయం చేసి ఈరోజు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ ఎన్డీఏకి ఇక్కడ తెలుగుదేశం ఉంటే తప్ప సాధ్యం కాదని మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు ఎన్ని చెప్పినా మీరు నమ్మద్దండి, మీకు అండగా నేనుంటా. అదే మరి గతంలో ఏం చేశామో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో మీకు చేసే బాధ్యత. షాజహాన్ భాషను మీరు గెలిపించుకోండి. మీకేం కావాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా, జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ కుర్చీని కూలదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు కలుగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ని ప్రజానీకం బద్దలు కొడతారు. సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధం. మొన్న సిద్ధమని మీటింగ్లు పెట్టాడు, ఆర్టీసీ బస్సులు తీసుకున్నాడు, బలవంతంగా మనుషులు తీసుకొచ్చాడు. ఇప్పుడు వస్తారా తమ్ముళ్ళు? తేలిపోతుంది. స్వచ్ఛందంగా మీకు మనుషులు రారు. మదనపల్లికి వచ్చి నువ్వు చూడు, నువ్వు ఎంత అన్యాయం చేశావో చెప్తా. జిల్లా విషయం వస్తా. ఇంకో పక్కన ఆడబిడ్డల్ని అవమానపరచడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. ఒక్క విషయం మీరు చూడండి, రాజకీయాల్లో ఎన్ని విభేదాలున్నా సొంత చెల్లి పుట్టుకనే తప్పుడు ప్రచారం చేసేవాళ్ళని ఏమనాల తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదా మనకు? అందుకే